10 సంవత్సరాలు జరుగుతుంది కర్ణాటకలో కులగణన చేపట్టి. సో రీసెంట్గా తెలంగాణలో కూడా జరిగింది కదా, మరి దాన్ని ఆదర్శంగా ఏమైనా తీసుకున్నారా వీళ్ళు ఏంటి తెలియదు కానీ అంతేగా 8 రోజులు ఉంటాయి. ఈ ఒక 8 ఈ ఒక 7 15 రోజులేనా మొత్తం కులగణన? 15 రోజులు అయిపోద్దా మరి? ఎందుకు చేసేదేదో అంటే 10 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు, చేసేదేదో ప్రశాంతంగా 1 నెల రోజులు టైం తీసుకొని హడావిడిగా ఇక్కడ తెలంగాణలో జరిగినట్టుగా తప్పుల తడకల్లాగా చేయకుండా మంచిగా చేయొచ్చు కదా. 2015లో చేపట్టిన కులగణన సర్వే ఆమోదయోగ్యంగా లేని కారణంగా కొత్తగా మరోసారి ఆ కార్యక్రమాన్ని చేపడుతుంటే ఆయన చెప్పారు. ఈ నెల 22 నుంచి కులగణన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. సమాజంలో అనేక కులమతాలతో పాటు సామాజిక అసమానతలు కూడా ఉన్నాయి. దేశంలోని ప్రజలంతా సమానమేనని, ప్రజలందరికీ సమాన సామాజిక న్యాయం జరగాలని రాజ్యాంగం చెబుతుంది. దాని ప్రకారమే ప్రజల మధ్య అసమానతలను తొలగించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు సృష్టించే దిశగా ముందడుగు వేయడానికి మేము నిర్వహించే నూతన సర్వే ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. 2015లో కర్ణాటక వెనుకబడిన వర్గాల కమిషన్ జస్టిస్ కాంతరాజ నేతృత్వంలో కులగణన చేపట్టగా ఈ డేటా ఆధారంగా కె జయప్రకాష్ హెగ్డే నేతృత్వంలో పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి గతేడాది సర్కారుకు సమర్పించారు. కులగణన ఆర్థిక సామాజిక సమీక్షపై రూపొందించిన ఈ నివేదికను కర్ణాటక సర్కార్ గతంలోనే ఆమోదించింది. నిపుణులు రూపొందించిన ఈ నివేదికపై భిన్నాభిప్రాయాలు, పలు వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం అవడంతో రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టినట్టు ప్రకటన వచ్చింది. రాష్ట్రంలో మళ్లీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సైతం ఇటీవల కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. అధికార యంత్రాంగం ఆయా నిబంధనల ప్రకారం కులగణన సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. సో దీని ప్రకారం మళ్ళీసారి చేస్తారంట. మరి కులగణన, ఈ కులాల లెక్కలు, మతాల లెక్కల వల్ల మరి ఏంటో ఉపయోగం, ఎంతమంది కులం వాళ్ళు ఉంటే ఏంటో నాకైతే అర్థం కాదు. నేనైతే వ్యతిరేకం అండి, కులగణనకి నేనైతే వ్యతిరేకం, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం 2025లో ఉన్నాం. అంటే ప్రతి పనిని ఇవాళ రేపు ఏఐతో చేస్తున్నాం. ఏఐ చాలా డెవలప్ అయింది, చాలా అడ్వాన్స్ అయిపోయింది. అన్ని పనులు ఏఐతో చేస్తున్నాం. ఏఐకి కులం లేదు, ఏఐకి కులం లేదు. రేపు నిన్ను ఉద్యోగం నుంచి తీసేయాలంటే, నీకు ఏం ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగం నుంచి నిన్ను తీసేయాలంటే ఆ ఉద్యోగానికి కులం లేదు. తీసేసేప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల సంగతి చెప్తున్నాను. తీసేసేప్పుడు నీకు ఏఐ వల్ల జరగబోయేవన్నీ నీకు అప్పుడు కులం లేదు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి మన వాళ్ళని ప్యాంట్లిప్ప తీసి చూసి కాల్చి చంపినప్పుడు కులం అడగల, మతం మాత్రమే అడిగారు. ఓకే, కులం అడగల అక్కడ. అరే నువ్వు బీసీయా, నువ్వు ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఏందిరా బాబు నీ కులం ఏంది అని, నీ ఇంటి పేరు ఏంది, నీ గోత్రం ఏందని అడగల. వాడి మతం ఏంటో చూశారు, చంపడేశారు. కాబట్టి ఈ సమయంలో ఇంత అప్డేట్ అవుతున్న రోజుల్లో, ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న రోజుల్లో ఇంకా ఈ కుల సర్వేలు, కుల ఆధార రిజర్వేషన్లు ఇవన్నీ అవసరమా? కొన్ని వర్గాల వాళ్ళు నిజంగానే వెనుకబడి ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వండి. మన దగ్గర మొన్న ఈ ఎస్సీ ఎస్టీ దాంట్లో ఎస్సీ రిజర్వేషన్లు చేసినప్పుడు షమీం అఖ్తర్ గారు అయినా కొన్ని కీలకమైన దాంట్లో పాయింట్స్ చేర్చారు. కానీ అది ప్రభుత్వం ఒప్పుకోలేదు అనుకోండి. అదేంటంటే ఇప్పుడు నీకు కులగణన రిజర్వేషన్ వల్ల గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆ తర్వాత తరాలకి ఇంకా రిజర్వేషన్ రాదు. ఒక తరమో 2 తరాలు చెప్పారేవో, 2-3 వరకు రిజర్వేషన్లు రావు. మంచిది, ఇది బాగుంది కదా. అంటే ఇప్పుడు నేనున్నానండి, రిజర్వేషన్ వల్ల నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్డ్ కదా లెక్క ప్రకారం. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇంకా నేను ఆ రిజర్వేషన్ని వాడుకుంటూ రేపు నా కొడుకు కూడా గవర్నమెంట్ జాబ్ వస్తే రిజర్వేషన్ వల్ల ఉపయోగం ఏంటి? ఇంకా గవర్నమెంట్ జాబ్ రాగానే నేను ఆర్థికంగా సెటిల్ అవుతాను, వెల్ సెటిల్ అవుతాను, బాగా సంపాదిస్తాను, టేబుల్ కింద చేతులు పెట్టకుండానో గట్టిగానే సంపాదిస్తాను, ఎటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఎటువంటి ఉండదు. ఇక మరి తర్వాత తరానికి ఎందుకు రిజర్వేషను? పోనీ 2-3 తరాలు పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సరిగా బాగుపడక వాళ్ళు సంకనాగిపోతే ఒక 2-3 తరాల తర్వాత మళ్ళీ రిజర్వేషన్ పెడితే ఓకే. ఇలా ఈ గవర్నమెంట్ ఇప్పుడు దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్ తీసేయడం వల్ల ఇంకోళ్ళకు ఉద్యోగం వస్తుంది కదా, ఇంకోళ్ళు బాగుపడతారు కదా. ఇప్పుడు మనకి స్కూల్లో అడ్మిషన్స్ అప్పుడు రిజర్వేషన్స్ లేవు, ఉన్నాయి ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్లో? ఏ ప్రైవేట్ స్కూల్స్ అయినా లక్షల ఫీజులే కదా. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు రిజర్వేషన్స్ లేవు. మరి ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్స్ కావాలి. ఎవరికి కావాలి? నిజంగా ఎవరు అర్హులో వాళ్ళకి కావాలి. నిజంగా ఈనాటికి ఉద్యోగాలు లేక, సరైన విద్య లేక, టాలెంట్ ఉండి కూడా వెనకబడిపోయి ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ కావాలి.
ఆల్రెడీ నీ బ్యాంక్ బ్యాలెన్సే ₹1,00,00,000 ఉంటుంది. నువ్వు మీ అబ్బాయి కోసం రిజర్వేషన్ కోసం లైన్లో నుంచి ఉంటావు. పోయి రేషన్ కార్డు ఉంటుంది, నీకు అన్నీ ఉంటాయి. మరి దీంతో పాటుగా ఈ కులగణనతో పాటుగా రేపటి రోజున తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ కులగణన చేస్తూ ఉంటుంది. కానీ నాది చిన్న విజ్ఞప్తి, మరి కులగణన చేసి మీరు కులగణన ద్వారా రిజర్వేషన్లు కేటాయించండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే థింగ్ ఏంటంటే దాంతోపాటు ఒక బిల్ తీసుకురండి. ఏంటయ్యా ఆ బిల్ అంటే, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ప్రభుత్వానికి సంబంధించిన అందరు అధికారులు కూడా వీళ్ళంతా ఏదన్నా హెల్త్ బాగోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలకే ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఒక జీవో తీసుకురండి, ఒక చట్టం చేయండి. ప్రైవేట్ స్కూల్స్ చదివే వాళ్ళకి మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వమని చేయండి. అప్పుడు ఇవన్నీ పనికొస్తాయి. ఇప్పుడు రిజర్వేషన్ ఉంటుంది ఒకడికి, పలానా కూడా ఒక రిజర్వేషన్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఇద్దరు ఉన్నామండి, రమేష్, సురేష్ అని ఇద్దరు ఉన్నారు. రమేష్ వాళ్ళ నాన్న బాగా రిచ్. వీడి దగ్గర వాళ్ళ నాన్న దగ్గర 1,000 కోట్ల ఆస్తి ఉంది. ఇది క్లియర్గా చెప్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది రిజర్వేషన్ల అంశం గురించి. సో ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఒకటి పేరు రమేష్, ఇంకోటి పేరు సురేష్. ఊరికే ప్రాస బాగుందని వాడా, వీళ్ళు ఎవరో నాకు తెలియదు. ఓకే, సో వీళ్ళకి రిజర్వేషన్ ఉంది, వీళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఓకే, వీళ్ళిద్దరికి రిజర్వేషన్లు ఉంది. వీళ్ళిద్దరి పిల్లలు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఒక ఎగ్జామ్ రాశారు అనుకుందాం. కానీ ఈ రమేష్ బాగా రిచ్, మనోడి దగ్గర ఒక 100,000 కోట్ల ఆస్తుంది. వీయనేంటి పాపం డైలీ లేబర్ అనుకోండి, డైలీ లేబర్ ఈయన. ఓకే, ఈయన ఏం చేస్తాడు రమేష్, వాళ్ళ కొడుకుని టాప్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. శ్రీ చైతన్య, నారాయణ, ఇంకేవో ఉన్నాయి కదా, టాప్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాడు ఈయన. కానీ ఈయన ఏం చేస్తాడు పాపం, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడు. అవునా, డబ్బులు లేవు కదా పాపం, పేదవాళ్ళు కదా, ఒక గవర్నమెంట్ స్కూల్ చదివిస్తాడు. ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం తింటూ బతుకుతారు వాళ్ళంతా, వాళ్ళ జీవితం అట్లా గడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు మంచి మంచి ఫుడ్ తింటారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, జీవితం అంతా అద్భుతంగా గోల్డెన్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు చూసారా, ఆ లైఫ్ వీళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చింది. ఈ అబ్బాయి వీళ్ళ సన్ ఏం చేస్తాడు, వీడు చిన్నప్పటి నుంచి నెంబర్ 1 కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చైతన్యనారాయణ కాలేజ్ లాంటి వాటిల్లో వీడు బాగా చదివి ఉన్నాడు. అక్కడ మంచి ఎడ్యుకేషన్ పొందాడు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందాడు. అదంతా ఉంది కాబట్టి వీడికి గవర్నమెంట్ ఎగ్జామ్ రాయటం అనేది చాలా తేలిక అవుతుంది వీడికి. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయటం వీడికి చాలా తేలిక అవుతుంది. ఎందుకంటే వీడు వెల్ ప్రిపేర్డ్, వెల్ ట్రైన్డ్ కాబట్టి ఈజీగా రాసేస్తాడు. రాసిన తర్వాత కూడా వీడికి ఒక 42% రిజర్వేషన్ అనుకుందాం మనం, సపోజ్ ఇంకా రాలేదులే కానీ ఆ రిజర్వేషన్లో వీడున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం, చిన్నప్పటి నుంచి చదువుకుంది గవర్నమెంట్ స్కూల్స్లో, చదువుకుంది మొత్తం గవర్నమెంట్ స్కూల్స్, మొత్తం అంతా గవర్నమెంట్. పెద్దగా వీళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే నీకు ఆ స్కెడ్యూల్ ప్రకారం, సిలబస్ ప్రకారం పాఠాలు చెప్తారు అంతే. నీకు చిన్నప్పటి నుంచి నీకు ఐఐటి, జేఈఈ, ట్రిపుల్ఈలో పాఠాలు చెప్పరు నీకు. ఓకేనా, కేవలం ఆ పాఠాలు మాత్రమే చెప్తారు. సో వీడు కూడా ఇదే ఎగ్జామ్ రాస్తాడు, అదే గవర్నమెంట్ ఎగ్జామ్ వీడు కూడా రాస్తాడు పాపం. ఈ పేదవాళ్ళ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళ అతను కూడా, చిన్నప్పటి నుంచి ఉన్న అతను కూడా రాస్తాడు. ఓకే, ఇప్పుడు ఇద్దరికి, ఇతనికి 42% రిజర్వేషన్ ఉంది, ఇతనికి 42% రిజర్వేషన్ ఉంది. ఉద్యోగం రాస్తే ఇప్పుడు ఎవరికి ఉద్యోగం వస్తుందండి, ఎగ్జామ్ రాస్తే వీళ్ళిద్దరిలో? ఆబ్వియస్లీ వీళ్ళకే ఉద్యోగం వస్తుంది. ఎందుకు వస్తుంది, చిన్నప్పటి నుంచి మంచి కార్పొరేట్ స్కూల్ చదివాడు, మంచి స్టాండర్డ్స్ ఉన్న స్కూల్ చదివాడు, మంచి ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాడు. వీళ్ళ పరిస్థితి ఏంటి మరి, ఏమీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ వల్ల వీళ్ళిద్దరికీ ఉద్యోగం రావాల్సి వచ్చింది అనుకోండి. ఉదాహరణకి అక్కడ ఒక పోస్టే ఉంది,
ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పోస్టే ఉంది. ఆ ఒక పోస్టు వీళ్ళకొచ్చి వీళ్ళకి రాకపోతే ఈ రిజర్వేషన్లకు అర్థం ఏంటి? చెప్పండి, మీరు చెప్పండి. ఒకటే పోస్ట్ ఉంది, వీడు క్వాలిఫై అయ్యాడు, వాడు క్వాలిఫై కాలేకపోయాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇద్దరూ క్వాలిఫై అయ్యారు, వీడికే జాబ్ వచ్చింది, మరి రిజర్వేషన్కి ఉపయోగం ఏంటి? రిజర్వేషన్ నిజంగా మీరు చెప్పండి, రిజర్వేషన్ నిజంగా ఇలా అమలు అవుతుంది ఇప్పుడు? రిజర్వేషను ఫుల్ 100 కోట్ల ఆస్తున్నోడికి అదే రిజర్వేషను, ఏమీ లేకుండా రోడ్ల మీద రిక్షాలు దొక్కేవాడికి అదే రిజర్వేషను. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? ఇప్పుడు బీసీలకి 42% ఇస్తా అంటున్నారు. బీసీలనే కాదు, నేను అందరి గురించి చెప్తున్నానండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరిలో గురించి చెప్తున్నాను నేను. రిజర్వేషన్ల యొక్క జరుగుతున్న పరిస్థితి ఇది. ఇప్పుడు 1000 కోట్ల ఆస్తున్నోడికి అదే రిజర్వేషను, ఏమీ లేని డైలీ లేబర్కి అదే రిజర్వేషను. మరి ఇక్కడ అసమానత ఏది? పోనీ ఈడేమన్నా నా కాడ 1000 కోట్లు ఆస్తుంది కదా, నేను బాగా రిచ్ కదా, మా అబ్బాయికి రిజర్వేషన్ వద్దు అనుకుంటాడు ఈడేమన్నా? రేషన్ కార్డు కోసం కూడా పోయి నెలలో నుంచి ఉంటాడు వీడు. 1000 కోట్లు ఆస్తున్నా వాడికి రేషన్ కావాలి, రుణమాఫీ కావాలి, ఏదో మేనేజ్ చేస్తాడు అక్కడ. మీరు అనొచ్చు, ఇంత ఆస్తులకు రేషన్ కార్డు రాదండి అనొచ్చు. మీరు భలేవాళ్ళే, మీరు పోయి చూడండి, లక్షలు సంపాదించే వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. ఈరోజు రేషన్ స్టోర్ల దగ్గరికి వచ్చి వాళ్ళు బియ్యాలు తీసుకుంటున్నారు, మీకు తెలుసా? ఇలా ఉంది పరిస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఉపయోగం? రిజర్వేషన్ల వ్యవస్థను మార్చాలి, రిజర్వేషన్ల పద్ధతిని మార్చాలి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలు అందరికీ 42% అంటే బీసీలో బాగా బలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రిజర్వేషన్ ఎలా? వాడికి 42% వస్తుంది, వీడికి 42% రిజర్వేషన్ ఇస్తే ఆల్రెడీ బలిసినోడు ఇంకా బలుస్తాడు, ఈ పేదవాడికి ఉద్యోగం రాక ఇంకా వాడు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాడు. ఇది నేను చెప్పేది. కులగణన చేసినా మీరు ఆర్థిక అసమానతలు అంటున్నారు, కుల వైషమ్యాలు అంటున్నారు, పెద్ద పెద్ద పదాలే వాడుతున్నారు. మరి మీరు చేసే కులగణన వల్ల ఆర్థిక అసమానతలను ఎట్లా రూపుమాపబోతున్నారు? ఈ పద్ధతిలో కొనసాగే కాడికి 1000 కోట్ల ఉన్నోడికి అదే రిజర్వేషను, డైలీ లేబర్ చేసేవాడికి ఇదే రిజర్వేషన్ వస్తే ఆర్థిక అసమానత ఎలా రూపుమాపబోతున్నారు మీరు అనేదే నా క్వశ్చన్. ఆలోచించండి ఒకసారి, మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆలోచించండి మరి దీని గురించి. ఇలాంటి రిజర్వేషన్ అవసరమా మనకి? ఇలాంటి రిజర్వేషన్ వల్ల ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు అభివృద్ధి చెందుతున్నారు, పేదవాళ్ళకి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? ఎవరైతే గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న బిడ్డలు ఉన్నారో వాళ్ళు ఎందుకు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు? వాళ్ళని బాగు చేయడానికి ఎటువంటి రిజర్వేషన్స్ కావాలి, ఎటువంటి చట్టాలు కావాలి, ఏం చేయాలి, అవి ఆలోచించండి. నలుగురికి ఉపయోగపడుతుంది, వచ్చే యువతరం ఉపయోగపడుతుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది.